ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు. ఈ వాక్య ధ్యానంలో నీ సేవకుని మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అంత క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచనము, సనుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఏమండి, ఈ వాక్యాన్ని మళ్ళా చెప్పుకుందాం. సనుగుకొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయ మరొకడి. ప్రియులారా, ఈవేళ వాక్య ధ్యానములో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆతిథ్యము
చేయ మరొకడి లేక ఆతిథ్యమిచ్చుట మరొకడి అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ప్రవక్త అనగా మైనర్ ప్రాఫిట్ ఎలీషా కనిపిస్తున్నాడు. చిన్న ప్రవక్త అనగా మైనర్ ప్రాఫిట్ గెహజీ కనిపిస్తున్నాడు. వారిద్దరూ కూడా షునేము పట్టణానికి వెళ్ళినట్లు దైవ గ్రంథములో వ్రాయబడింది. ఆ షునేమియా పట్టణములో అక్కడ గనురాలు అయినటువంటి షునేమియురాలు వారిరువురిని కూడా ఇక్కడ ఆతిథ్యము స్వీకరించటానికి అనగా భోజనమునకు రమ్మని ఒక చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరైనా స్నేహితులు బంధువులు కలిసినప్పుడు లేకుంటే ఫోన్లో మనం కలిసినప్పుడు లేదా మార్గంలో కలిసినప్పుడు లేక ఏదైనా పార్టీస్లో కలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాజువల్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆ గనురాలైనటువంటి షునేమియురాలట భోజనమునకు రమ్మని అతనిని అనగా దైవజనుని బలవంతము చేశాను అని దైవ గ్రంథములో వ్రాయబడింది. అంటే బలవంతము చేశాను అనే మాటలో ఉన్నటువంటి ఒక అర్థాన్ని ఆలోచన చేస్తే ఆ దైవజనుని ఎడల ఆ గృహిణికి ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆతిథ్యమిచ్చే మనస్సు ఉంది అక్కడ కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ స్త్రీ అట ఇంటికి రమ్మని ఆమె భోజనమునకు రమ్మని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి భోజనము చేయుచూ వచ్చాను. ఆ మార్గములో వెళ్ళుచూ ఉన్న సమయం అంతటిలో కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆతిథ్యములు స్వీకరించి భోజనము చేయుచు వచ్చుచూ ఉండేను. కాగా ఇక్కడ 9వ వచనంలో ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వారు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే వచ్చిచున్నటువంటి వ్యక్తి, పిలువబడిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఆర్డినరీ పర్సన్. ఒక దైవజనుడు. అతడు నాట్ ఓన్లీ ఏ గాడ్లీ మ్యాన్, భక్తి గల దైవజనుడు. మనము అనేక మందిని చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యేక సమయంలో దైవ గ్రంథంలో చెప్పే 2 మాటలు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అని భర్తతో తను చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, గోడ మీద అనగా ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పై భాగంలో అప్స్టేర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పైనట ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. ఆయన ప్రార్థనకు, ఆరాధనకు అవసరమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేయాలి అని భర్తకు ఆమె తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ఆ దైవజనుడు మన ఇంటిని దర్శించినప్పుడెల్లా కూడా అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని ఆమె భర్తతో చెప్పుచున్నటువంటి రీతిలో అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండేను. పిమ్మట అతడు తన దాసుడని గెహజీని పిలిచి ఈ షూనేమియురాలిని
పిలుపు ఏమనగా మనం ఆమె పిలిచాను, పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిండు గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నానా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మన గృహాలను దర్శించే దైవజనులు, వారిని మనం ఆహ్వానించి వారికి ఆతిథ్యమిచ్చి వారిని పంపిస్తూ ఉంటున్నప్పుడు కేవలం ఆతిథ్యం స్వీకరించుట మాత్రమే వారి పని కాదు. స్వీకరించినటువంటి ఆ యొక్క దైవజనులు మన ఇంటిలో ఉన్న అవసరతలు గుర్తెరిగి వాటి కొరకు ప్రార్థన చేసి దీవిస్తారు ప్రియులారా. అందుకనే చిన్న ప్రవక్త గెహజీని పిలిచి ఆ గృహంలో ఏ అవసరతలు ఉన్నాయో నువ్వు తెలుసుకునమని అతను పంపినప్పుడట, అక్కడ చెబుతున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ కుమారుడు లేడు. ఆమె ఏమి చేయకూర్చున్నదని వాళ్ళు అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని ఆమెతో చెప్పారు. ఓ చక్కటి రీజనింగ్ చెబుతూ ఉన్నాడు. అక్కడ గెహజీ వెళ్ళాడు, కనుక్కున్నాడు. భర్త వృద్ధుడు, బిడ్డలు లేరు. అది ఆ ఇంటిలో ఉన్నటువంటి కొరత. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 16వ వచనంలో ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఎత్త ఈ ఋతువున నీకు ఒకటి కుమారుడు ఉండేనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనులైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దోసరులైన నాతో అబద్ధమాడవద్దు. పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన ఆ యొక్క కాలమును కుమారుని కనెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము గత దినములో కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం అబ్రహాము శారాల ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము శారాలు కూడా కడువు వృద్ధులైనప్పుడు అబ్రహాము శారాలు భక్తితో ప్రేమతో అక్కడ కనిపించిన దూతలను ఆహ్వానించి ఇచ్చిన చక్కటి ఆతిథ్యము ద్వారా ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి దంపతులకు నీకు మీదికి బిడ్డ కలుగుతాడని సెలవిచ్చిన ప్రకారంగా ఈ యొక్క సమయంలో కూడా భర్త వృద్ధుడు అయ్యున్నప్పటికీ కూడా ఆ శూన్యమీరాలికి మీదిటికి నీ కౌగుటలో బిడ్డ ఉంటాడు అన్న రీతిగా ఆ యొక్క దంపతులు బిడ్డలు పొందుకున్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు పేరట మన గృహాలు దర్శించే ఏ సేవకుడైనా, భక్తి కలిగిన దైవజనుడు మనను దీవిస్తే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం సనుగు కొనకుండా దేవుని పక్షముగా దైవజనులను చేర్చుకొని ఆతిథ్యము వారికి ఇచ్చి మేలు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆతిథ్యము చేయ మరొకడి దేవా, ఆతిథ్యం ఇస్తున్న గృహాలు మీరు దీవించుతూ ఉన్నారు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ఆయన శ్రమలలో ఉన్నవారికి తోడుగా ఉండండి. అప్పుల బిడదలో ఉన్నవారికి విడుదల కలుగు చేయండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.